శాంతి. మురళి తారీఖు మే 17, 2026 ఆదివారం. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి. రివైజ్ డేట్ ఫిబ్రవరి 11, 2010. మురళి సారము: శివుని జన్మదినోత్సవమున క్రోధమనే జిల్లేడు పుష్పాలను బాప్దాదాకు అర్పించి దర్పణంగా అవ్వండి. పవిత్ర ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష రుజువు ద్వారా ప్రత్యక్షతను సమీపానికి తీసుకురండి. ఈరోజు సన్ముఖంగా కూర్చున్న పిల్లలు మరియు నలువైపులా దేశ విదేశాల్లో కూర్చున్న పిల్లలందరూ చాలా సంతోషంతో తండ్రి మరియు తమ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా చాలా అభినందనలు, శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు, కానీ సైన్స్ సాధనాల ద్వారా పిల్లలందరూ దూర దూరాల నుండి ఖుషీగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మీరందరూ తండ్రి జన్మదినోత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారా, లేక మీది కూడా జరుపుకునేందుకు వచ్చారా? ఎందుకంటే ఈ జయంతి విచిత్రమైన జయంతి. ఎందుకు విచిత్రమైనది? తండ్రి మరియు పిల్లల జయంతి తోడుతోడుగా ఉంది. మొత్తం కల్పమంతట్లో ఇటువంటి జయంతి ఉండనే ఉండదు. పూర్తి కల్పంలో తిరిగేసిరండి. ఇది విచిత్రమైన జయంతి. కనుక బాప్దాదా పిల్లలందర్నీ అడుగుతున్నారు, మీరందరూ తండ్రికి శుభాకాంక్షలు తెలిపేందుకొచ్చారా, లేక తండ్రి నుండి శుభాకాంక్షలు తీసుకునేందుకొచ్చారా? బాప్దాదా ఒంటరిగా ఏమీ చెయ్యరు. ఎందుకంటే జన్మ తీసుకుంటూనే యజ్ఞాన్ని రచించారు. అయితే యజ్ఞంలో బ్రాహ్మణులు కావాలి కదా. అందువలన మీ జన్మ కూడా తండ్రితో పాటు జరిగింది. దీని స్మృతి చిహ్నంగా భక్తిలో కూడా శివరాత్రిని జరుపుకున్నప్పుడు దాంతోపాటు శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. అనేకమైన శాలిగ్రామాలను పూజిస్తారు. కనుక ఈ జయంతి వండర్ఫుల్ జయంతి. అందుకే ఈ జయంతిని వజ్రతుల్య జయంతి అని అంటారు. బాప్దాదా తన సహచరులైన పిల్లలందరికీ పదమాపదం రెట్ల బాహువుల మాలలతో పాటు పదమాపదం రెట్ల శుభాకాంక్షల్ని కూడా ఇస్తున్నారు. ఇది కూడా తండ్రి మరియు పిల్లల హృదయపూర్వక ప్రేమకు గుర్తు. తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము అని బాప్దాదా పిల్లలతో ప్రతిజ్ఞ చేశారు. మరి చెప్పండి, పిల్లలు కూడా తండ్రితో ప్రతిజ్ఞ చేశారు కదా. సంగమయుగంలో తోడుగా ఉన్నాము, తోడుగా ఉండాలి కూడా. విశ్వసేవ కూడా తోడుగా చేయాలి. ఉండటం కూడా తోడుగానే, ఎగరటం కూడా తోడుగానే. కనుక చెప్పండి, తోడుగా ఉంటాము, తోడుగా వెళ్తాము. బ్రహ్మా బాబాతో పాటు విశ్వంపై రాజ్యం చేస్తాము అని మీరు కూడా ప్రతిజ్ఞ చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారా? ఇదే ఈ శివ జయంతి యొక్క విశేషత. వరదానము: అందరికీ గౌరవమిస్తూ మీ రికార్డును సరిగ్గా ఉంచుకునే సర్వుల స్నేహీ భవ. ఎవరెంతగా అందరికీ గౌరవం ఇస్తారో అంతగానే తమ రికార్డును సరిగ్గా ఉంచుకోగలరు. ఇతరుల పట్ల గౌరవం ఉంచడము అనగా తమ రికార్డును తయారు చేసుకోవటం. ఎలాగైతే యజ్ఞానికి సహయోగులుగా అవ్వటమే సహయోగాన్ని తీసుకోవటం అవుతుందో, అలా గౌరవం ఇవ్వడమే గౌరవాన్ని తీసుకోవడం అవుతుంది. ఒకసారి ఇవ్వండి మరియు అనేక సార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వండి. మామూలుగా అయితే చిన్నవారికి ప్రేమను, పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వాలని అంటారు. కానీ ఎవరైతే అందరినీ పెద్దవారిగా భావించి గౌరవిస్తారో వారు అందరికీ స్నేహిలుగా అయిపోతారు. అందుకే ప్రతి విషయంలో మొదట మీరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. స్లోగన్: బాప్దాదా నుండి లభించిన శిక్షణలు
సమయానికి గుర్తు రావటమే తీవ్ర పురుషార్థం. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితి కొరకు ఈ రోజుటి పాయింట్. ఆల్రౌండ్ సేవ చేసేవారు విశేషంగా ఒక విషయంపై గమనం ఉంచాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా స్థితి ఏకరసంగా ఉన్నప్పుడే సఫలత లభిస్తుంది. ఎప్పుడైతే శ్రీమతంలో మన్మతము, దేహాభిమానపు మతము, శూద్రతనపు మతాన్ని మిక్స్ చేసినట్లయితే స్థితి ఏకరసంగా ఉండదు. మనసు భిన్న భిన్న రసాలలో ఉంటే స్థితి కూడా భిన్న భిన్న స్థితులలోనే ఉంటుంది. ఒకే రసంలో ఉంటే స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.